నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. సార్ ఇప్పుడు మనం మీ ప్రొఫెషన్లకు వద్దాం. ఎక్సైజ్ విడిచిపెట్టి ప్రజెంట్ ప్రొఫెషన్లకు వద్దాం. సెక్షన్ 37 ఎన్డీపీసీ యాక్ట్ ఏం చెప్తుంది? ఇటువంటి సెక్షన్లు ఎక్సైజ్ యాక్ట్ ఏం చెప్తుంది? ఎన్డీపీసీతో పాటు ఇది కూడా ఏం చెప్తుంది? ఇటువంటి కల్తీ కళ్ళు అమ్మితే ఎలాంటి సెక్షన్స్ వస్తాయి? దానికి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి శిక్ష అమలు అవుతుంది? ఎంత శిక్ష పడుతుంది? ఒకవేళ శిక్ష పడింది ముందు కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు బెయిల్ రావాలంటే ఏం చేయాలి? సెక్షన్ 37A అప్ టు 5 years ఇంప్రిజన్మెంట్, 4 years అనుకుంటా, అప్ టు 4 years ఇంప్రిజన్మెంట్ ఉంది. అండ్ ఇందులో కూడా 41A నోటీస్ ఇవ్వడం ఉందా లేదండి? డైరెక్ట్ అరెస్ట్ అనా? అంటే 41A నోటీస్ అనేది జనరల్గా అప్లికబుల్ అది. కాకపోతే మన స్పెషల్ యాక్ట్ ఇదంతా ఇంటర్ప్రిటేషన్, మ్యాటర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఎందుకంటే మన స్పెషల్ యాక్ట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ ఇవన్నీ మేజర్ యాక్ట్స్, జనరల్ యాక్ట్స్. ఇది మన స్పెషల్ యాక్ట్. స్పెషల్ యాక్ట్కు 41A నోటీస్ ఇవ్వాల్సిన పని లేదు. యాక్చువల్గా డిపార్ట్మెంట్లో 41A కల్చర్ లేదు. సో డెఫినెట్గా అరెస్ట్ అంటే అరెస్ట్ మ్యాండేటరీ జనరల్గా చేస్తాం. అంటే ఎక్కడ పారిపోడు ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేస్తారండి? అంటే పారిపోడు సమస్య కాదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సాధారణంగా అరెస్ట్ అనేది పారిపోతాడని కానీ, సాక్షులు బెదిరిస్తాడని కానీ. ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఫస్ట్ థింగ్ పారిపోతాడు, ఇన్వెస్టిగేషన్కి అవైలబుల్ ఉండడనేది ఒకటి. రెండోది సాక్షులను బెదిరిస్తాడనేది ఒకటి. మూడోది డెటరెంట్ ఎఫెక్ట్ కూడా. అంటే మనకు సొసైటీ మీద కూడా ఎంత ఎఫెక్ట్ ఉంది, ఏముంది, దాని గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ అది కూడా చూడాలి కదా. డెఫినెట్గా పక్కా ఉంటుంది ఇవన్నీ. ఈ మూడు ఎస్పెషల్లీ ఈ రెండు అయితే కంపల్సరీ చూస్తారు. విట్నెస్లను బెదిరించడని మనం ఎట్లా కన్విన్స్ అవుతాం? కాలేం కదా. రికార్డ్స్ తారుమారు చేయొచ్చు, ఎవిడెన్స్ తారుమారు చేయొచ్చు. సో దేర్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ. అయితే ఈ 37A కింద, స్మాల్ ఏ కింద ఇది ఏది అడల్ట్రేషన్ చేస్తే ఈ రకమైన పనిష్మెంట్ ఉంది. దీంట్లో 37 క్యాపిటల్ ఏ ఉంది ఒకటి. క్యాపిటల్ ఏ ఓకే. అడల్ట్రేషన్ రిజల్టింగ్ ఇన్ డెత్ ఆర్ గ్రీవస్ హర్ట్. ఇప్పుడు ఇది 37A అనేది మీకు పర్టికులర్ క్యాపిటల్ ఏ అనేది దీని కింద వస్తుంది. స్మాల్ ఏ అయితే అడల్ట్రేషన్ రిజల్టింగ్ అడల్ట్రేషన్ బై లైసెన్సింగ్. ఓకే. సో దట్ నీడ్ నాట్ బి డెత్. ఇక్కడ 37 క్యాపిటల్ ఏ అంటే గ్రేవస్, బాగా గ్రేవ్ అప్ టు 10 years ఇంప్రిజన్మెంట్. 10 years ఇంప్రిజన్మెంట్. మ్యాక్సిమం పనిష్మెంట్ 7 years దాటిపోయిందంటే 41 లేదు, పాడలేదు. ఐపీసీలో కూడా అదే ఉంది. సో అదే 7 years దాటిందంటే 41 అవసరం లేదు. అంతే. సో ఈ 37 క్యాపిటల్ ఏంటంటే దాంట్లో ఒకటి ఉంది, కాజింగ్ డెత్ ఆర్ గ్రీవస్ హార్ట్ ఆర్ లైక్లీ టు కాజ్ డెత్ ఆర్ గ్రీవస్ హార్ట్. అంటే సపోజ్ డెత్ కావాల్సిన పని లేదు, సమ్ టైమ్స్ అది తాగితే డెత్ అవుతుంది, అటువంటిది అమ్ముతున్నాం. సో ఈవెన్ ఇన్ సచ్ ఏ కేస్ అంటే మన చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేయడము, మనం డిటర్మినేషన్ ఉందనుకోండి టఫెస్ట్ డెఫినేషన్ ఇస్తాం, లేదు అంటే మరి స్లైటెస్ట్ డెఫినేషన్ ఇస్తాం. టఫెస్ట్ డెఫినేషన్ దాంట్లో ఏముంది, కేవలము డెత్ ఆర్ గ్రీవస్ హర్ట్ జరిగితేనే కాదు, డెత్ ఆర్ గ్రీవస్ హర్ట్ జరిగే అవకాశం ఉంది. సో అటువంటిప్పుడు కూడా చేయొచ్చు 37 క్యాపిటల్. సార్ వాటితో పాటు ఇప్పుడు A1, A2, A3, A3, 4 ఇస్తారు. ఇప్పుడు కళ్ళు కాంపౌండ్లో ఒక ఇష్యూ జరిగింది. దానిలో A1 దగ్గర నుంచి A6, A10 వరకు అనుకోండి ఎగ్జాంపుల్. అంటే లైసెన్స్ హోల్డర్ దగ్గర నుండి పనిచేసేవాడి వరకు మీరు దాన్ని స్టాగ్నేషన్ చేసుకుని వస్తారు కదా. అందరికి ఒకటే సెక్షన్ ఉంటుందా, సెక్షన్లు మారుతుంటాయండి? సెక్షన్ మారదు. అంటే ఇప్పుడు క్రిమినల్ మన ఇప్పుడు మామూలుగా ఈ ఐపీసీ వీటిలో అనుకోండి, దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఒక మర్డర్ చేసిన వ్యక్తిలో దాంట్లో మర్డర్ జరిగితే దాంట్లో రకరకాల రోల్స్ నిర్వహిస్తాం. ఒక ఆయన కత్తి తీసుకొచ్చి ఇస్తాడు, ఒక ఆయన డబ్బులు ఇస్తాడు చంపమని, ఎయిడింగ్, అసిస్టింగ్ ఆర్ అబెటింగ్, అదొక సబ్జెక్ట్. సో ఇక్కడ డైరెక్ట్గా నేరం చేసిన వ్యక్తి ఒకరు ఉంటారు. ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ మన దగ్గర అంత వైవిధ్యం ఏం లేదు. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా మనం చేసేది స్పాట్లో ఎవరున్నారో వాళ్ళని A1 పెడతాం, నార్మల్ స్పాట్లో. ఎందుకంటే ఎనీ లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ ప్రిన్సిపల్ ఏంటంటే మనము ఇన్వెస్టిగేషన్ అంటే ఫ్రమ్ నోన్ టు అన్నోన్. తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి పోతాం మనం. తెలిసిన విషయం ఎక్కడుంది, ఫస్ట్ పట్టుకున్న అతను ఫస్ట్ అక్యూజ్డ్, వాళ్ళు ఏం చెప్పాడు అన్న దాన్ని బట్టి మనం ఇదవుతాం. సో నార్మల్గా ఫస్ట్ దొరికిన అతను స్పాట్లో ఉన్న అతను A1 అవుతాడు, తర్వాత క్రమక్రమంగా. లేదా ఫస్ట్ అతనే క్లియర్గా చెప్పాడు ఫలానా అతను చేశాడని చెప్పని, అక్కడ స్కోప్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనము అది ఫలానా అతను చేశాడు అని చెప్పని చేస్తే ఇది అవుతాం. అయితే
దీంట్లో నార్మల్గా ఏమవుతుందంటే క్రిమినల్ కేసులలో వైకేరియస్ లయబిలిటీ ఉండదు అని జనరల్ ప్రిన్సిపల్. అంటే సపోజ్ ఒక నౌకరో ఎవరో లేక ఉన్నతను నేరం చేశాడు అనుకోండి, పై అతను నేరం చేసినట్టు కాదు అని జనరల్ ప్రిన్సిపల్. బట్ ఎక్సైజ్ యాక్ట్ కానీ ఎన్డీపీఎస్ యాక్ట్ కానీ ఈ స్పెషల్ యాక్ట్స్. స్పెషల్ యాక్ట్స్లో స్పెసిఫిక్గా ఉంది మాస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద యాక్ట్స్ ఆఫ్ ఏజెంట్ అని చెప్పి. సో అక్కడ ఏమైంది, ఇతను ఏం చేసినా అతను చేసినట్టే. అచ్చా. సో క్లియర్గా అతను ఏమని పెట్టొచ్చు, లీగల్గా దేర్ ఈజ్ నథింగ్ ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇక ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినాక ఫైనల్కి వచ్చిన తర్వాత మాత్రం టీసీఎస్ ప్రెసిడెంట్ చెప్పండి ఈ ఏమంటారు ఇటు నుంచి అటు కూడా కదలదు. సో డెఫినెట్గా అతను ఏమని అవుతాడు కదా. సో అదొకటి. అక్కడ పైనుండి కింది దాకా వాళ్ళ రోల్స్ని బట్టి చేసుకుంటూ వస్తాం. దీంట్లో అడల్ట్రేషన్ చేసిన అతను, ఎవరెవరైతే కెమిస్ట్ ఉంటాడో ఆయన, తర్వాత సప్లై చేసిన అతను ఎవరెవరో వాళ్ళు ఉంటారు, కింద వాళ్ళకి అసీజ్ చేసిన వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. చాలా సొసైటీస్ ఏం చేస్తారంటే లీజ్కి ఇస్తారు. లీజ్కి ఇచ్చినప్పుడు మరి లీజ్ తీసుకున్న అతను బెనిఫిషియరీ అతను ఫస్ట్ దాన్ని డెఫినెట్గా పెట్టాలి. ఇప్పుడు సొసైటీ ప్రెసిడెంట్ కంటే ఇంకా అతను ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్, బికాజ్ ఈజ్ ద పర్సన్ హూ హ్యాస్ ఇండల్జ్డ్ ఇన్ అడల్ట్రేషన్. సో అతన్ని డెఫినెట్గా పెట్టాలి. నార్మల్గా లీజ్ అనేది చాలా కామన్ అయిపోయింది. లీజ్ హోల్డర్ కూడా వస్తాడు ఇందులో. లీజ్ అనేది ఇల్లీగల్, వెరీ మచ్ ఇల్లీగల్, సమస్య లేదు. ఆయన కూడా ఇప్పుడు ఒకవేళ ఈ కేసులో వస్తే లీజ్ ఇచ్చిన వ్యక్తి కూడా మరి ఇందులో లీజ్ ఉందా లేదా కాదు జనరల్ గా అడుగుతున్నా. ఎస్ ఎస్, ఈ హ్యాస్ టు బి బుక్డ్. ఒకవేళ అతను చేయకపోతే ఇచ్చిన సంబంధం అనేది కుదరదు, అది తప్పు అవుతుంది. అదొక క్రైమ్, ఇది ఒకటి. అసలు నువ్వు లీజ్కి ఇవ్వడమే తప్పు. అదే రెండు అవుతాయి. నార్మల్గా లీజ్కి ఇచ్చిన వాళ్ళను కొంచెం ప్రెషర్ ఉంటుంది, ఒక్కోసారి పెట్టనివ్వరు, చేయరు, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. బట్ డెఫినెట్గా ఇన్ ప్రిన్సిపల్ అయితే ఖచ్చితంగా లీజ్ తీసుకున్న వాళ్ళు ఫస్ట్ పెట్టాలి, తర్వాత వీళ్ళు వస్తారు. సార్ ఇప్పుడు 37A స్మాల్ ఏకి క్యాపిటల్ ఏకి డిఫరెన్స్ ఉంది. ఒక్కోసారి మీరు చెక్కింగ్కి వెళ్ళారనుకోండి, అక్కడ నీట్నెస్ ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగలు ముగ్గి అంత చెత్త కనిపిస్తారు. అప్పుడు కూడా సెక్షన్ పెడతారా, లేదు వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారు? లేదు, దానికి ఉన్నాయిలేండి. టాడీ ఇప్పుడు ఐఎంఎల్ షాప్స్కి ఉన్నట్టే వీటికి కూడా రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజు వాళ్ళు దానికి టాడీ షాప్కి సంబంధించిన అకౌంట్స్ మెయింటైన్ చేయకపోయినా, ఇది మెయింటైన్ చేయకపోయినా, లేకపోతే ఏమంటే మనకు నీట్నెస్ లేకపోయినా, ఇవేమి లేకపోయినా, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయలేని సబ్స్టాన్సెస్ ఏమన్నా అందులో దొరికినా, అంటే మన సపోజ్ దొరుకుతాయి కొన్ని, ఇప్పుడు మీరు చెప్పినట్టే అటువంటి సబ్స్టాన్సెస్ ఏమైనా దొరికినా, వీటన్నిటికీ టెక్నికల్ అఫెన్సెస్, మామూలు 1000 రూపాయలు 1000 అట్లా ఫైన్. టాడీ షాప్స్ మీద చాలా తక్కువ ఫైన్స్ ఉంటాయి. అది నామినల్. అక్కడే అమ్ముతుంటారు, అక్కడే తింటుంటారు, అక్కడే పడిపోతుంటారు కదండి. కన్సంప్షన్ ఈజ్ అలౌడ్, కన్సంప్షన్ ఈజ్ వెరీ మచ్ అలౌడ్. కన్సంప్షన్ అలౌడ్. తర్వాత ఇవన్నీ మిగతా బజ్జీలు గిజ్జీలు అవన్నీ కూడా స్పెసిఫిక్ ప్రొవిజన్ ఇక్కడ ప్రొహిబిషన్ లేదు. అంటే వైన్ షాప్ లాగా లేదు. వైన్ షాప్లో మీకు స్పెసిఫిక్ ప్రొవిజన్ ఉంది, ఆ ప్రొహిబిషన్ ఉంది, ఇక్కడ లేదు. సో అది చేసుకుంటాం. అంటే మనకి టాడీ షాప్స్ రూల్స్ అన్నీ చాలా లిబరల్గా పెట్టారు. ఎందుకంటే ఆ కాలంలో వాళ్ళు 1968లో యాక్ట్ తయారు చేసినప్పుడు దేర్ వాజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ అడల్ట్రేషన్. కాబట్టి ట్యాపర్స్ విషయంలో వాళ్ళు చాలా, అంటే ఒక హ్యూమానిటేరియన్ యాంగిల్, నిజానికి అది రైట్ఫుల్ యాంగిల్ కూడా అట్లా తీసుకొని మనం ఎంత తక్కువ రెస్ట్రిక్షన్స్ ఉంటే అంత మంచిది అన్నట్టుగా పెట్టారు. బట్ క్రమక్రమంగా అది ఎక్కువైపోయింది. ఓకే సార్, 37A క్యాపిటల్ ఏలో అరెస్ట్ అయితే 10 సంవత్సరాలు జైలు శిక్ష. ఆ వ్యక్తికి బెయిల్ రావాలంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ అయితే జనరల్గా నార్మల్గా నాన్ అవైలబుల్ అఫెన్స్ ఏదైనా కూడా మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చెప్తాడో వినాలి కంపల్సరీ. పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చెప్తాడో వినాలి, విన్నాకనే బెయిల్ ఇవ్వాలి, అదర్వైజ్ బెయిల్ ఇవ్వద్దు అని చెప్పని ఉంటుంది. బట్ నార్మల్గా ఏమవుతుందంటే ఇప్పుడు నార్మల్గా 5 weeks 6 weeks అట్లా ఉంచుతారు. ఉంచిన తర్వాత మనం రెగ్యులర్గా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దాన్ని పర్సు చేయాల్సి ఉంటుంది. ఇది ఇట్లా అవుతుంది. ఇంకోటి ఏంటంటే బాగా తెలివిగా చేయాలంటే ఇప్పుడు ఇందులో ఒక 10 రకాల సాక్ష్యాలు ఒకేసారి దొరుకుతాయి. పోలీసు ఏం చేస్తారంటే 10 రకాల సాక్ష్యాలను ఒకేసారి ప్రొడ్యూస్ చేయరు, 2 ప్రొడ్యూస్ చేస్తారు. చేసి ఈయనని కస్టడీకి అడుగుతారు. ఈయనని కస్టడీకి అడిగి ఇంకొక రెండు సాక్ష్యాలు దొరికినాయి అని చెప్పని అంటాడు. అదైన తర్వాత మళ్ళీ కస్టడీకి అప్లై చేస్తారు. తర్వాత బెయిల్ అపోజ్ చేస్తూ పిటిషన్, కస్టడీ పిటిషన్, ఈ 2 చాలా ఇంపార్టెంట్ టు డిలే ద బెయిల్. కంపల్సరీ డిలే చేయాలంటే బెయిల్ అపోజ్ పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వడానికి లేదు. అట్లే కస్టడీ పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వడానికి లేదు. సో కస్టడీ కూడా ఏం చేస్తారు, 2 సార్లు 3 సార్లు 4 సార్లు కస్టడీ. తర్వాత ఇప్పుడు కస్టడీ రూల్స్ మారినాయి, మీకు తెలుసు కదా. ఇప్పుడైతే 45 days దాకా ఒకేసారి కస్టడీ తీసుకోవచ్చు. ఇంతకుముందు 3 రోజులు 4 రోజులు ఇవ్వాలని కూడా
ఇప్పుడు సపోజ్ మేము రోజులు అడిగితే ఆదిలాబాద్లో ఉన్నప్పుడు ఇండోర్కి వెళ్ళి రమ్మంటే 24 అవర్స్ ఇచ్చేవాడు. ఎట్లా పాసిబుల్ 24 అవర్స్ ఇండోర్ పోయి రావడం? లేదు మీరు మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చేసేయండి అంటే ఇవన్నీ పాసిబుల్ కావండి. అంటే 48 అవర్స్ ఇచ్చేవాడు. 48 అవర్స్లో ఎక్కడ పరిగెత్తుకొని పోతాం, ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తాం? ఇప్పుడు 45 డేస్, టోటల్ 60 డేస్లో 2 రోజులు 3 రోజుల చొప్పున 10 సార్లు తీసుకోవచ్చు. ఎంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారంటే 45 రోజుల వరకు ఒకేసారి తీసుకోవచ్చు. ఇట్లా కస్టడీ విషయంలో అయితే బ్లాంకెట్కి ఇచ్చేశారు మొత్తం. భారతీయ నాగరిక సురక్ష సంహితలో ఇంతకుముందు ఉన్న పాత సిఆర్పిసి స్థానంలో ఉన్నది. అది మాత్రం పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కు వండర్ఫుల్ లాంగ్ హ్యాండ్ ఇచ్చారు. ఇవ్వాలి కూడా అది. ఇప్పుడు ఈ 37A అంటే మినిమం 45 డేస్ లోపల ఉండాల్సిందే బెయిల్ రావాలంటే. ఇట్ ఆల్ డిపెండ్స్. అది హౌ బెస్ట్ వీ కెన్ డిఫెండ్. ఇప్పుడు ఎందుకంటే ఆ అవతల కూడా మరి బాగా గట్టి అడ్వకేట్నే పెట్టుకుంటారు. ఆయన మనలాగా ఏదో చెప్తుంటాడు, అదే చెప్తుంటాడు. అక్కడ మనం ఏమంటాడు అంటే మేము అవైలబుల్ ఉంటాము, మేమంతా సాధు మేము ఏదైనా మాతో ఎవరికి హామ్ లేదు, మేము ఎవరిని బెదిరించడం లేదు, చేయట్లేదు, ఇట్లా అంటారు. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనకు ఇందులో హెల్త్ గ్రౌండ్స్ ఏమైనా పనికొస్తాయండి? హెల్త్ గ్రౌండ్స్ నార్మల్గా ఫస్ట్లో పనికిరావు పెద్దగా. అంటే మరీ ఆయన ఏదో 70 ఇయర్స్ 80 ఇయర్స్ అట్లా ఉండి మరీ సీరియస్లీ సిక్ ఉంటుంది తప్ప నార్మల్గా హెల్త్ గ్రౌండ్స్ పెద్దగా పనిచేయడు. ఓకే సార్, ఇందులో ఒకవేళ ప్రూవ్ అయిన తర్వాత 10 సంవత్సరాలు జైలు శిక్ష. ఇక చనిపోయిన వ్యక్తికి ఏమి ఇస్తారు నష్టపరిహారం? కరెక్ట్ పాయింట్కి వచ్చారు మీరు. ఏమైందంటే టాడీ అల్టరేషన్ కంట్రోల్ చేయాలంటే ఒక్క ప్రధానమైన స్టెప్ తీసుకుంటే సరిపోతుంది. ఎవరైతే టాడీ అడల్ట్రేషన్ ద్వారా ఎవరి కారణంగా అయితే అతను చనిపోయాడో ఆ విక్టిమ్ కాంపెన్సేషన్ వేసుకునే ప్రొవిజన్ ఎక్సైజ్ యాక్ట్లో పెట్టమనండి. అది లేదా ఇప్పుడు? లేదు. అయ్యో, అది పెట్టమనండి. ఎగబడిపోతారు. ఒక్కొక్కడు 20 లక్షలు 30 లక్షలు మీ కాంపెన్సేషన్ క్లెయిమ్ చేస్తే ఇప్పుడు దెబ్బకు పారిపోతాడు. కరెక్టే కదా. వాడు సరైన చేస్తాడు, మూసుకొని వెళ్ళిపోతాడు. అంతే. ఇప్పుడు ఏముంది అరెస్ట్. ఇంకోటి ఏమవుతుంది, ఇస్తే గవర్నమెంటే కాంపెన్సేషన్ ఇస్తుంది. జనరల్గా గవర్నమెంట్ ఏంటంటే లిక్కర్ విషయంలో, టాడీ అడల్ట్రేషన్ విషయంలో, డ్రగ్స్ విషయంలో నార్మల్గా ఇన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ కాంపెన్సేషన్ పే చేయదు. తక్కువ ఉంటుందండి. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏదైనా అమ్మాయిల వరం లాంటి కేసులు ఏదో కొన్ని కేసులు ఇచ్చినట్టున్నారు, బట్ జనరల్గా అయితే ఇవ్వరు. సో గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇవ్వరు, వీళ్ళు ఇవ్వరు. అంటే నువ్వు తాగినోడు నీ కర్మ అని అంటే ఎట్లాగా? సో మీరు కాంపెన్సేషన్ క్లాజ్ పెట్టండి, డెఫినెట్గా మీకు అసలు దాదాపుగా నాకు తెలిసి 2/3 వరకు కంట్రోల్ అయిపోయింది. చేసిన వాడు కూడా పర్ఫెక్ట్గా. ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తారంటే ఇట్లా కాకుండా ఇక అమాయకత్వంతో రా పద్ధతిలో నేను శవాన్ని తీసుకొస్తాను, టాడీ షాప్ ముందు పెడతాను, మాట్లాడతాను, గొడవ చేసుకుంటే ఏదో చేసుకుంటాను, వయా మీడియా ఏదో చేసుకుని వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే డబ్బులు తీసుకున్నాడో మన భారతీయులకు జనరల్గా మనకు అలవాటు ఏంటంటే డబ్బులు తీసుకోగానే సాఫ్ట్ అయిపోతాం. అయిపోయి ఎవిడెన్స్లో కూడా అటు ఇటుగా చూస్తాం, ఏదో మరి దానివల్ల దాగాడా, దేనివల్ల అదేడా, దేనివల్ల ఇదేడా చెప్పలేమని చెప్పని ఏదో చెప్పేస్తారు, అటు ఇటుగా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆ కాంపెన్సేషన్ ఏంటంటే మా వాడు చనిపోయినందుకు నేను డబ్బులు తీసుకుంటున్నా తప్ప వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కాదు అనే అవేర్నెస్ అతనికి ఉండాలి కదా. అవును, ఉండదు. ఏముంది సార్, చనిపోగానే మీరు అన్నట్లుగా తీసుకొచ్చి ధర్నా చేస్తారు, ఆయనకు 50,000 లక్ష రూపాయలు ఇస్తారు, ఒక కాగితం రాయించుకుంటారు. అంటే ఈ కాగితాలు ఏం పని చేస్తాయిలేండి, కాగితం పని చేయగా ఊరికనే ఇచ్చాను రాయించుకుంటాడు, అయిపోయింది. ఊరు పెద్ద మనుషులు కూర్చుంటారు, వీడికి డబ్బులు ఇచ్చి అందులో వాడు కూడా కొంత తింటాడు. అంటే ఇప్పుడు ఇందులో నష్టపరిహారం ఇవ్వాలని క్లాజ్ కనిపెడితే పర్ఫెక్ట్గా అవుతుంది. చాలా వరకు పర్ఫెక్ట్. చాలా అమ్మేవాడు కూడా జాగ్రత్త గొల్ల దగ్గర పెట్టుకుంటాడు. ఖచ్చితంగా. అసలు మీకు ఒక 3-4 కేసులు పెద్ద పెద్ద సూట్లు పడ్డాయనుకోండి, దీంట్లో కాంపెన్సేషన్ దీని మీద పడ్డాయనుకోండి, లేదా కాంపెన్సేషన్ మినిమం అమౌంట్ కూడా ఫిక్స్ చేశారనుకోండి, దాంట్లోనే ఏదైనా పెద్ద అమౌంట్ ఫిక్స్ చేశారనుకోండి, అసలు అల్టరేషన్ దెబ్బకు 90% ఆగిపోదు. అంటే అది చాలా తక్కువ అమౌంట్ది, దానికి అంత భారీ ఎత్తున నష్టపరిహారం అనుకోవచ్చు కదా. కళ్ళు సీసా అమ్మితే 20 రూపాయలు. మీకు అట్లా కాదు కదా మీరు. అంటే వీ షుడ్ నెవర్ ఎవర్ కంపేర్ ద కాస్ట్ ఆఫ్ టాడీ సోల్డ్, అది కాదు అక్కడ. ఇతను లైఫ్ పోయింది, లైఫ్కు అక్కడ మనం తీసుకోవాలి తప్ప మనం దానివల్ల నాకు 10 రూపాయలే వచ్చినాయి, 20 రూపాయలే వచ్చినాయి కాబట్టి 20 రూపాయలు వచ్చింది కాబట్టి నేను 10 లక్షలు ఎందుకు ఇస్తా అంటే అక్కడ లైఫ్ కదా. మీకు మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ దీంట్లో ఉంది. ఒక మనిషికి ఎట్లా ఇస్తారు చెప్పండి? అతని ఏజ్ చూస్తారు, అతని ఎర్నింగ్ కెపాసిటీ చూస్తారు, చూసి ఏదో కనీసం ఏంటంటే ఒక 3 సంవత్సరాల యావరేజ్ తీసుకుంటారు. అక్కడి నుంచి ఆయన 60 ఇయర్స్ దాకా కనీసం క్యాల్కులేట్ చేసి ఇయర్ ఎంత సంపాదిస్తున్నా అంత లెక్కలేసి ఇస్తారు. అవును, అలాంటి చనిపోయిన ప్రతి వ్యక్తి ₹1 కోటి ఇవ్వాలండి. చెప్తున్నాను అట్లానే కాదు, ఒక మినిమం ఇంత కాంపెన్సేషన్ అని చెప్పి పెట్టారనుకోండి, డెఫినెట్గా అది చాలా ఇంపాక్ట్ వస్తుంది. సార్, ఇటువంటి సంఘటనలు ఇకపై రిపీట్ కాకుండా ఉండాలంటే మీరు ఏం చెప్తారు గవర్నమెంట్కి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకున్న యూనిట్ని
ఒక్కొక్క యూనిట్ని కంట్రోల్ చేయమంటారు, క్లోజ్ చేయమంటారా? లేదు మీరు అన్నట్లుగా నష్టపరిహారం సెక్షన్ యాడ్ చేస్తే ఆటోమేటిక్ ఫస్ట్ థింగ్ ఒకటి టాడీ ట్యాపింగ్, మళ్ళీ నంబరింగ్ పెట్టడం బెటర్ అండి. ట్రీస్ నంబరింగ్ పెట్టడం అనేది కంపల్సరీ, ట్రీస్ ఎన్యూమరేషన్ కంపల్సరీ పెట్టాలి ఫస్ట్ అది. రెండోది ఏంటంటే కొంచెం ఈ ట్రాన్స్పోర్టేషన్ అవి కూడా రెగ్యులర్గా చెక్ చేయడం అవి చేయాలి. మూడోది టాడీ ట్యాపింగ్ టెస్ట్ కంపల్సరీ చేయాలి. సో ఎవరన్నా ఒక సొసైటీలో కొంతమంది మెంబర్స్ కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఏమని ఈవెన్ వన్ మెంబరే ఇచ్చాడనుకోండి, ఇప్పుడు నువ్వు జెన్యూన్ ట్యాపరే కదా, అతను కంప్లైంట్ ఇచ్చాడు, ఓకే ఫ్రివలస్ కంప్లైంటే, చెక్ చేయడంలో నష్టమే ఉంది, నువ్వు ఎట్లాగో ట్యాప్ చేస్తున్నావు కదా, నష్టమేముంది? సో అది ప్రాబ్లం. ఓకే, ఈ 3 చేసి చాలంటారా? ఈ 3 చేసి కాంపెన్సేషన్ పెట్టేస్తే చాలు. ఓకే, అలా కాకుండా ఇప్పుడు కొన్ని యూనిట్స్ ఉన్నాయండి, నారాయణపేట కానీ మహబూబ్నగర్ యూనిట్లో ఒక్కొక్క యూనిట్ని క్లోజ్ చేస్తారనుకుంటా. క్లోజ్ చేసినప్పుడు మీ విత్డ్రా సిండ్రమ్ స్టార్ట్ అవుతాయి, పెద్ద ఇష్యూ అవుతుంది. అక్కడున్న యూనిట్లో ఆఫీసర్లందరినీ అంటే అంబులెన్స్ నర్సు అంతా పెట్టి ఒక యూనిట్ క్లోజ్ చేసినప్పుడు అక్కడ జరిగిన నష్టం జరుగుతున్న అందరికీ వాళ్ళకి ఒక ప్యాకప్ చేస్తాయి, ఒక పైలట్ ప్రాజెక్ట్గా పెట్టి ఒక్కొక్క యూనిట్ క్లోజ్ చేసుకెళ్ళి ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు కాంపెన్సేషన్ అనే ప్రొవిజన్ యాక్ట్లో పెట్టాలంటే మాత్రం అది పైలట్ ప్రాజెక్ట్ కింద కాదు, అది కంపల్సరీ మీరు అది యాక్ట్లో పెట్టాల్సిందే తప్ప దానికి పైలట్ ప్రాజెక్ట్ చేయలేము. నేను అంటుంది ఇది యూనిట్నే క్లోజ్ చేసుకుంటాయి. ఇప్పుడు కళ్ళు తక్కువ లేవు, కళ్ళు చెట్లు లేవు, ఎందుకు అక్కడికి యూనిట్ ఎందుకండి? నేను అది చాలా ఈ ప్రాబ్లం వల్ల ఇదే నేను చెప్పాను కదా, మళ్ళీ అగైన్ లైవ్లీహుడ్ అని ఇవన్నీ క్లెయిమ్స్ వస్తాయి. ఇవన్నీ క్లెయిమ్స్ లైవ్లీహుడ్ ఎందుకు సార్, వేరే ఆల్టర్నేటివ్ ఇవ్వాలి. అదే ఇప్పుడు మనకు అది చెప్పేది అదే. ఇప్పుడు లైవ్లీహుడ్ వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయగలిగితే, ప్రొవైడెడ్ ట్యాపర్స్ కానీ వాళ్ళకైతే ఏం లైవ్లీహుడ్ ఇవ్వాల్సిన పని లేదు. నిజంగా చెప్పాలి, ఆ 15% ట్యాపర్స్ తప్ప, నాన్ ట్యాపర్స్ ఇన్సిడెంటల్ ట్యాపర్స్ తప్ప మిగతా వాళ్ళిద్దరికి లైవ్లీహుడ్ ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళ వరకు ఇచ్చి చేసుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం అనుకోండి, కాంట్రవర్షియల్ అయి కూర్చుంటాయి. సో ఇంతవరకే మనకి అదే తక్కువ పేదవాడికి అయితే తక్కువ రేటు, మనకి లిక్కర్ అలవాటు చేయడానికి ఇదో కొత్త ప్రాజెక్ట్ అని గవర్నమెంట్ మీద వెళ్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, జెన్యూన్ రైట్స్ ఆఫ్ ట్యాపర్స్ అండ్ జెన్యూన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ట్యాపర్స్ మస్ట్ బి ప్రొటెక్టెడ్. ఎందుకంటే ఇప్పుడు నేను నా చిన్నతనంలో నేను 8th క్లాస్ 9th క్లాస్లో ఉన్నప్పుడు ఆంధ్రకల్ప వృక్షం అని చెప్పాను అనేవాళ్ళు తాటి చెట్టు గురించి. ఇప్పటికి కూడా తాటి చెట్టు వాటి వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ అడల్ట్రేషన్ వల్ల అది మంచిది కాదు, ఇది మంచిది కాదు. యాక్చువల్గా దట్ ట్రీ ఈజ్ వండర్ఫుల్లీ సూటెడ్ ఫర్ డ్రాట్ ఏరియాస్. తాడి తప్పు కాదు, తాడి అడల్ట్రేషన్ మాత్రమే తప్పు. ఒక చెట్టు నుంచి ఎన్ని లీటర్లు వస్తాయండి? రోజుకి వస్తాయా, వారానికి ఒకసారి వస్తుంది? లేదు, అది సీజన్ ఉంటుందిలేండి, ఆ సీజన్లో వస్తుంది మామూలుగా. ఇప్పుడు జూన్లో అట్లా రోజు రాదా? రోజు సంవత్సరం పొడుగునా ఉండదు. మీకు నార్మల్గా ఏంటంటే జనవరి అట్లా స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను, మే వరకు వస్తుంది. తర్వాత దీంట్లో పోత్తాళ్ళు అని ఉంటాయి, అంటే మేల్ అండ్ ఫెమేల్ ట్రీస్ ఉంటాయి. మేల్ ట్రీస్ 2 months ఇస్తాయి, హెవీగా ఇచ్చేస్తాయి. ఇవి మిగతాయి మాత్రం 5 months ఇస్తాయి, 5 to 6 ఫిమేల్ 5 months. అది కొంచెం ఇస్తాయి కదా, 5 months దాకా ఇస్తాయి. ఎలా గుర్తించాలంటే మేల్కి ఫీమేల్కి? పర్టికులర్ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను కూడా ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయలేదు, విన్నాను అంతే. అయితే వెళ్ళినాక ఇది పోత్తాళ్ళు సార్ అని చెప్పారు. పోత్తాళ్ళు అంటే ఇది మేల్ ట్రీ అని చెప్పారు. నేను కూడా అంత డీప్గా వెళ్ళి సార్ మేల్ది జనవరి అంటే మే ఇస్తారు కదా, ఐ థింక్ అది మార్చి ఇస్తారు. కానీ అప్పుడు తీసింది ఈ సంవత్సరం అంతా అమ్ముతారా? అది కాదు, హెవీగా వస్తుంది ఆ పీరియడ్లో ఈల్డ్. అదే ఎంత తీసినా స్టోరేజ్ చేసుకుంటే లేదా స్టోరేజ్ ఇట్లా చేస్తారు. మీకు టాడీ స్టోరేజ్ చేయడం అనేది నాట్ పాసిబుల్. మీరు ఎంత చేసినా ఏం చేసినా మహా అంటే గట్టిగా 3-4 రోజులు చేయగలరు, కానీ అంతకంటే ఎక్కువ ఏం చేయలేరు. నాట్ పాసిబుల్. ఇప్పుడు మీరు అన్నట్టు కంటామినేషన్ వస్తుంది, ఇవి వస్తాయి, డెస్ అయిపోతాయి, చాలా ఇది, అంతకంటే ఎక్కువ చేయలేరు. ఆ స్మెల్ కూడా వేరేగా వస్తుంది కదా. వేరే వస్తుంది. సార్ ఇంకా కళ్ళ దుకాణం గురించి మాట్లాడేది, ఇప్పుడు మీ ప్రొఫెషన్లో 37A గురించి చెప్పుకొచ్చారు, ఏ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ. ఇంకా మీరు ఇప్పుడు చేస్తున్న ప్రొఫెషన్లో మంచి కేసులు ఏం తీసుకున్నారు? అంటే మేము ఇప్పుడు ఉన్న దాంట్లో లాయర్ మేమైతే ఎక్కువ సివిల్ కేసెస్ చూస్తానండి. నేను జనరల్గా సివిల్ మ్యాటర్స్ రిలేటెడ్ టు ఫస్ట్ థింగ్ ల్యాండ్ కాంపెన్సేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటుంది చూసారా, గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుని కాంపెన్సేషన్ ఇస్తుంది చూసారా, అవి ప్రధానంగా అవి తీసుకుంటాం ఫస్ట్. అవి ఆ కేసెస్ చూస్తాం. అవి కాకుండా జనరల్ సివిల్ లాస్ అంటే స్పెసిఫిక్ పర్ఫార్మెన్సు, పార్టిషన్ సూట్స్, తర్వాత ఈ మన ఎవరన్నా ఆక్యుపై చేస్తే వాళ్ళను వెకేట్ చేయించడం, డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అండ్ రికవరీ ఆఫ్ పొజిషను,
ఇవి జనరల్గా చూస్తున్నాం. నేను చూడని కేసులు, చూడొద్దు అనుకున్న కేసులు ఏవేమంటే డైవర్స్ కేసులు, విచ్ ఐ నెవర్ టచ్. నాకు ఇష్టం ఉండదు. ఎవరన్నా వస్తే కౌన్సిలింగ్ చేస్తాము, వీలైనంత వరకు డైవర్స్ తీసుకోరు, సర్దుబాటు చేయడానికి చూస్తాం. కానీ డైవర్స్ కానీ ఎనీ పిటిషన్ లీడింగ్ టు డైవర్స్, కొంతమంది డైవర్స్ కోసం బ్లాక్మెయిల్ చేయడం కోసం పిటిషన్లు వేస్తుంటారు, ఇది డౌరీ హరాస్మెంట్, అవి నేను తీసుకో. అండ్ డ్రగ్స్ కేసులు అయితే ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇన్నేళ్లలో నేను ఏదైతే చేశానో ఇప్పుడు దానికి వ్యతిరేకంగా నాకు డిపార్ట్మెంట్లో ఉన్న లివరేజ్, నాకు ఇన్ని నేర్చుకోవడానికి నేను ఈవెన్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అటువంటి వాటికి కూడా ట్రైనింగ్ వెళ్ళాను. ఈ స్కిల్స్ తీసుకెళ్ళి వాడిని ప్రొటెక్ట్ చేయడానికి నేను ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ రెండు చేయను. అంటే ఎక్సైజ్లో ఎవరైనా చనిపోయినా, కళ్ళు తాగి చనిపోయినా, లిక్కర్ చనిపోయిన కేసు మీరు తీసుకోరు? నేను తీసుకో. తర్వాత అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ అక్యూజ్, ఆ డిపార్ట్మెంట్ మీకు రెస్పెక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అక్యూజ్. మూడోది ఏంటంటే చైల్డ్ సెక్స్ అఫెన్సెస్ నేను జనరల్గా తీసుకున్నాను. అయినా క్రిమినల్ కేసెస్ పెద్దగా రావట్లేదు, వచ్చినా ఈ 3 తీసుకో. సార్ మీరు ఇందాక ల్యాండ్ పొజిషన్ ఇప్పిస్తా అన్నారు. పొజిషన్ ఇప్పించే బాధ్యత పోలీసుది కాదు. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ల్యాండ్, ఆ ల్యాండ్లోకి నేను వచ్చాననుకోండి మీ పర్మిషన్ లేకుండా, 447 ట్రస్ పాస్. ఓకే, అదే మడిగి తీసుకున్నాను అనుకోండి, మడిగి తీసుకొని మీ దగ్గర నేను లీగల్గా లోపలికి ఎంటర్ అవుతా, నా లీగల్ పీరియడ్ అయిపోయింది, అయినా నేను ఖాళీ చేయనప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే సివిల్ మ్యాటర్ వెకెట్ చేసే బాధ్యత మాది కాదంటారు. కోర్టుకి వెళ్తే టైం పడుతుంది, వెంటనే థర్డ్ పార్టీకి వస్తాడు, ఇదంతా టైం అవుతుంది, కానీ వాడే థర్డ్ పార్టీకి వచ్చి దండం పెట్టి ఏదో చేస్తాడు. కానీ ఇక్కడ పోలీసు ఎంటర్ఫేర్ అవ్వాలంటే ఇంకొక సెక్షన్ కూడా కనిపిస్తుంది 448లో. అదొకటే కాకుండా లీగల్గా ఎంటర్ అయ్యి ఇల్లీగల్గా ఉన్న పీరియడ్ అయిపోయింది కాబట్టి ఈ సెక్షన్ పెట్టచ్చా పెట్టకూడదు? అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సపోజు ఇతను వికెట్ చేయించడానికి లీగల్గా ప్రయత్నించినంత వరకు తప్పులేదు. ఇతను ఇల్లీగల్గా ప్రయత్నిస్తే అవతల అతను ఏదైనా కేసు పెట్టాడు అనుకోండి, ఈ హ్యాస్ టు ఫేస్ థింగ్స్. లీగల్గా ఫేస్ చేసినంత ఇప్పుడు ఇతను లీగల్గా అడగడానికి వెళ్ళాడు, అతను ఇతని మీద దౌర్జన్యం చేశాడని కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి, దౌర్జన్యం చేసినట్టు ఎవిడెన్స్ ఉంది, ఇట్స్ వెరీ మచ్ ఎ క్రిమినల్ అఫెన్స్, దాంట్లో ఎంటర్ కావచ్చు. బట్ అదర్వైజ్ అంటే ఎనీ సివిల్ లిటిగేషన్ లీడింగ్ టు క్రిమినల్ అఫెన్స్, అందులో పోలీస్ ఇంటర్వ్యూన్ కావచ్చు. బట్ నార్మల్గా ఏంటంటే నార్మల్గా జరిగేది ఏమవుతుందంటే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంటే క్రిమినల్ అఫెన్స్ ఎక్కువ లీడ్ అయ్యేటట్టు అని చెప్పని పెడతారు, లేకుంటే కామ్గా అయిపోతారు. పై ఆఫీసర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అయితే నాట్ టు ఇంటర్వ్యూన్ అని చెప్పని క్లియర్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఒకప్పటి మీద హైదరాబాద్లో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కొంచెం వీటిలో ఇంటర్వ్యూన్ కావడం అది కావడం బాగానే తగ్గింది. సార్ వీలునామా, నా ఆస్తిని నా కూతురుకో కొడుకు ఇవ్వాలనుకుంటే వీలునామా ఎలా రాయాలి? వీలునామా రిజిస్ట్రేషన్ చేసుకుంటే చెల్లుతుందా, రిజిస్ట్రేషన్ కాకపోతే చెల్లుతుందా? వీలునామా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఒకవేళ చేసుకోలేకపోతే అది ఇక సెకండ్ ఆప్షన్గా ప్రూవ్ చేయాలి, అందులో ఎవరెవరు విట్నెస్లు ఉన్నారు, ఏమున్నారు. ఇట్స్ ఏ వెరీ స్ట్రెన్యూస్ టాస్క్, కట్ టఫ్ స్క్రూటినీ ఉంటుంది. ఎవరెవరు ఉన్నారు, విట్నెస్లు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, ఇవన్నీ జరుగుతుంది. సో అల్టిమేట్గా అది ప్రూవ్ కావాలి. రిజిస్ట్రేషన్ అయితే ఇవన్నీ ఏం అవసరం లేదు. ఎగ్జిక్యూషన్ గురించి ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే ఎగ్జిక్యూషన్ గురించి అడగరు. ఇప్పుడు అయితే నేను నా అమ్మాయికి వీలునామా రాయాలనుకోండి, నేను నా దగ్గర ఉన్న ప్రాపర్టీ నా కూతురికి నా తదంతరం చెల్లుతుంది అని, లేదా ముందే రాసుకోవచ్చా? మీరు ముందే రాసుకోవాలి, నా తదంతరం ఆమెకి వెళ్తుందని రాసుకొని ఒక వీలునామా రాసి పెట్టిన తర్వాత ఆమెలో మార్పు వచ్చినప్పుడు ఆ వీలునామా చెల్లదని నేను ఎనీ టైం 100 సార్లు మార్చుకోవచ్చు. మీరు 100 సార్లు మార్చుకోవచ్చు. ఫస్ట్ ఎనీ వీలునామాలో ఒక వర్డ్ ఉంటుంది, దిస్ ఈజ్ మై లాస్ట్ విల్ అని ఉంటుంది. దిస్ ఈజ్ మై లాస్ట్ విల్ అండ్ డ్యూలీ క్యాన్సిలింగ్ ఆల్ ప్రీవియస్ విల్స్. మస్ట్ అది డ్యూలీ క్యాన్సిలింగ్ మై ప్రీవియస్ విల్ అనొచ్చు, ఆర్ ఆల్ విల్స్ అనొచ్చు. అది క్యాన్సిల్ అయిపోయినట్టు. సో ఎనీ టైం మీరు ఎన్నిసార్లు యాడ్ చేసుకోండి. విల్ డీడ్లలో లేటెస్ట్ విల్ చెల్లుతుంది, రిజిస్టర్డ్ సేల్ డీడ్లో ఎర్లియస్ట్ సేల్ డీడ్ చెల్లుతుంది. సార్ గిఫ్ట్ డీడీ ఇంకోటి దీంట్లో కూడా మీకు విల్ నామాలో కూడా మీరు అడిగారు కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఒకవేళ విల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అవతల వాళ్ళు తెలివిగా ఉంటే ఇంకొక ఇష్యూ రేజ్ చేస్తారు, ఆయన మెంటల్ కండిషన్ బాగోలేదు. అవును, అయితే సబ్ రిజిస్టర్ దగ్గర పోతే ఆయన మెంటల్ కండిషన్ చెక్ చేస్తాడు, చేయలేడు. కాబట్టి టు అవాయిడ్ ఫర్దర్ లిటిగేషన్ బెటర్ టు గెట్ ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్టిఫైడ్ ఆర్ గవర్నమెంట్ సైకాలజిస్ట్ దట్ హీ ఈజ్ ఓకే, ఈజ్ ఆఫ్ సౌండ్ మైండ్ అని తీసుకుని తర్వాత రాస్తే అది బెటర్.
అచ్చా, అంటే వీళ్ళు రాసేటప్పుడు నా హెల్త్ కండిషన్ కూడా అందులో ముందు అది తీసుకున్న 2-3 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం బెటర్. అది ఎప్పుడు ఫ్యూచర్లో ఇబ్బంది ఉంటుంది, ఏ ఇబ్బంది ఉండదు. అంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎవరైనా ఇబ్బంది పెడితే ఆల్రెడీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి చూపి. మేము మీరు అన్నట్టు ఒక 1 year కింద ఇటువంటి వ్యక్తే వచ్చారు, మా ఫ్రెండ్ సంబంధించిన ఆయన, ఒక ఆయన ఫ్రెండ్ సంబంధించి వచ్చారు. వాళ్ళు వస్తే ఏం చెప్పానంటే ఫస్ట్ వెళ్ళి తీసుకురమ్మన్నాను. ఆయన ఏమన్నాడంటే మా కొడుకు కొంచెం బాగా ఇబ్బంది పెడుతున్నాడు, ఇది చేస్తున్నాడు అని చెప్పి చేశారు. అయితే వెళ్ళాము, ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్న తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళాడు. రిజిస్ట్రేషన్ అయిపోయింది. వచ్చిన తర్వాత ఒక మంచి హై HD కెమెరా పెట్టి నేనే రికార్డ్ చేయించాను. ఏమంటే నేను ఇంతకుముందే వెళ్ళాను, వీలునామా రాశాను, ఇగో ఇవి అంశాలు, ఇక ఇదని చెప్పాను. ఆ తర్వాత 1 week 10 daysలోనే ఆయన ఇది చేశాడు. తర్వాత జరిగింది ఏంటంటే నేను అంతకుముందు ఆయన ఏదో వీలునామా రాసుకున్నట్టు చేసుకున్నట్టు ఏదో ఫేక్ ఒకటి అన్రిజిస్టర్డ్ ఏదో పట్టుకుని వచ్చి చేశాడు. చేసిన తర్వాత లాయర్ దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత అతనికి రిజిస్ట్రేషన్ ఉందా లేదా వీలునామా ఏమైనా ఉందా, ఇంకేమైనా రాశాడా కనుక్కోండి అని చెప్పారంటే తర్వాత ఈ కాపీ సంపాదించి తీసుకెళ్ళి చేశాడు. అయితే అతను ఏమన్నాడంటే దాంట్లో నేను ఇట్లా చెక్ చేశాను, నేను డాక్టర్తో చెక్ చేయించుకున్నాను, నా సౌండ్ మైండ్ అన్నాడు, ఇది చేశాను అండ్ నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నాను, ఇవన్నీ చూసిన తర్వాత అతనికి వేరే సోర్సెస్ ద్వారా కూడా వీడియో రికార్డ్ కూడా చేశారని చెప్పి చెల్లింది. అతను ఏమన్నాడంటే ఇట్ ఈజ్ యూజ్లెస్ ఎక్సర్సైజ్, నువ్వేం చేస్తావు, సౌండ్ మైండ్ ఉంది, రిజిస్ట్రేషన్ చేశాడు, వీడియో ఉంది, ఇంకేం చేస్తావు నువ్వు ఏం చేయలేవు పో అన్నాడు. సో మై ఎక్స్పెరిమెంట్ సక్సీడెడ్. తండ్రి ఆస్తిలో కూతురికి భాగం, తండ్రి తాతల దగ్గర నుంచి ఆస్తిలోనే భాగం ఉంటుందా, లేదా తండ్రి తన సంపాదనలో కూతురికి భాగం ఇవ్వాలా? దీంట్లో ఏంటంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఒకటి, ఓన్ అండ్ ప్రాపర్టీ ఒకటి. సో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలోనే షేర్ ఉంటుంది. ఇక ఈ ఫస్ట్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మాట్లాడదాం. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో షేర్ ఉంటుంది. అయితే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన 87లో ఎప్పుడు దాంట్లో ఏముందంటే ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు. ఆ కట్ ఆఫ్ డేట్ అవతల మ్యారేజ్ అయిన వాళ్ళకి రైట్ లేదు, కట్ ఆఫ్ డేట్ యువతల మ్యారేజ్ అయిన వాళ్ళకి రైట్ ఉంది వాళ్ళకి. కాకపోతే ఒక్క లిమిటేషన్ పెట్టారు, కూతురు పార్టిషన్ గురించి అడగడానికి వీల్లేదు, పార్టిషన్ అయినప్పుడు నీకు వస్తుంది. కూతురు రైట్ లేదు, పార్టిషన్ అడగడానికి రైట్ లేదు, పార్టిషన్ అయినప్పుడు నీది నీకు వస్తుంది. కొడుకు అడగొచ్చు, పార్టిషన్ కోసం అడగొచ్చు. ఆ కొడుకు పార్టిషన్ అడిగినప్పుడు కూతురు కూడా ఇవ్వాలి. తండ్రి ఆస్తులు కొడుకు పార్టిషన్ అడగచ్చు, కానీ తాత ముత్తాతల ఆస్తులు తండ్రి ముత్తాత ఆస్తుల్లోనే, నేను ముత్తాత ఆస్తుల గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, దాంట్లో పార్టిషన్ గురించి అడిగే హక్కు కొడుకుకు ఉంది, కూతురుకు లేదు. కూతురుకు మాత్రం ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. సో 2005లో అమెండ్మెంట్ అయింది. దీనికి ఏముందంటే నో లిమిటేషన్స్. ఇంకా ఇప్పుడు ఏది ఈ డేట్ ఆ డేట్ అని ఏం లేదు, మ్యారేజ్ డేట్తో సంబంధం లేదు. తర్వాత పార్టిషన్ అడగకూడదని లేదు, కూతురు కూడా పార్టిషన్ అడగవచ్చు. ఈ 2 ప్రధానమైన చేంజెస్ వచ్చేసినాయి. సో కూతురు స్ట్రేట్ అవే పార్టిషన్ సూట్ వేసుకోవచ్చు, అప్పుడు లేదు. సార్ ఫైనల్గా చెప్పండి, మీ గురించి మాట్లాడుతుంటే దీనికి టైం సరిపోయినట్లేదు. లీగల్గా ఈ డిపార్ట్మెంట్లో లీగల్గా రావాలనుకున్న అడ్వకేట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? అంటే ఒకప్పుడు లాయర్ అనగానే ఒక నమ్మకం ఇప్పటికీ ఉంది, కానీ అప్పుడు అంత లేదు. ఒకప్పుడు ఒక కక్షిదారు వచ్చారంటే అర్ధరాత్రి తలుపు కొట్టినా వాళ్ళకి అన్నం పెట్టి పిటిషన్ తీసుకున్న లాయర్లు చూసాం. కానీ ఇప్పుడు అది లాయర్ దగ్గరికి వెళ్ళాలంటే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి, దానికి ఒక ఫీజు పెట్టారు. ఫీజు పెట్టిన తర్వాత మళ్ళీ కోర్టు ఫీజులు అని తర్వాత ఎక్స్ట్రా ఇంకెక్కువ గుంజుకుంటున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడాలండి? ఇదంతా దీంట్లో సూపర్ సీనియర్ అడ్వకేట్స్ను వదిలిపెడితే మిగతా వాళ్ళు ఎవరైనా క్లయింట్ను ఒక మనీ ఏటీఎంలో గివింగ్ మెషిన్ లాగా చూడకూడదు. ఫస్ట్ థింగ్, క్లయింట్ ఏంటంటే అతని జెన్యూన్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం మన బాధ్యత. అటువంటిప్పుడు నా దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు, నేను ఎవరి దగ్గర కూడా నేను అమౌంట్ తీసుకున్నాను అన్లెస్ హీ ఫైల్స్ ఎ కేస్. అన్నీ చెప్తాము, ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చెప్తాము, డిసైడ్ చేసుకున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము అబద్ధాలు చెప్పకూడదు, అనవసరమైన ప్రామిసులు చేయకూడదు. సో ఏదైతే ఉంది ఈ కేసులో ఈ మేరకు ఉంది, ఈ మేరకు లేదు, ఇది అవకాశం ఉంది. టోటల్ నిజాలు చెప్తే మీరు ఉండడు కదండి. చెప్తాను, టోటల్ ఇంట్రికసీస్ చెప్పాల్సిన పని లేదు, కానీ టోటల్గా నీకు ఈ ప్రొవిజన్ ఆ ప్రొవిజన్ చెప్పాల్సిన పని లేదు. బట్ నీ కేసు ఎంత బలంగా ఉంది, ఏముంది, అది ఇది అని చెప్పి చెప్పొచ్చు. ఈ రకంగా ఉంది, లేదు నేను పెద్దగా స్కోప్ లేదు, నేను ప్రయత్నిస్తాను అని చెప్పి. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే క్లయింట్కు మీ మీద అంత గౌరవం పెరుగుతుంది. మనం ఏమనుకుంటామంటే అతను బయటికి వెళ్ళిపోతాడని, వెళ్ళడు.
మీరు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే మీ మీద గౌరవం పెరుగుతుంది కానీ definitely. ఇప్పుడున్న కొంతమంది క్లయింట్స్ మీరు నిజాలు చెప్తే నమ్మకుండా వాడిని పెద్ద ఆఫీసు ఆ సెటప్ ఉన్న వాళ్ళే పెద్ద లాయర్ అనుకుంటున్నారు కదా. ఒకటి ఉందిలేండి, ఇప్పుడు ప్రతి దాంట్లో ఉంది. ఇప్పుడు ఇవన్నీ మనం పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు, పోతే పోతాడు, మనం ఏం చేస్తాం. వాళ్ళకి తగిన అడ్వకేట్లు బయట ఉన్నారు, వాళ్ళని చూసుకుంటారు. మనకి కానీ ఇబ్బంది లేదు. కొంతమంది అడ్వకేట్స్ మీరు మిమ్మల్ని నమ్మి ఒక క్లయింట్ మీకు అన్ని ఆధారాలు ఇస్తారు, కానీ అదే ఆధారాలు ఆపోజిట్ పార్టీకి ఇచ్చి ఆయనకు సంబంధించిన అడ్వకేట్స్ వాళ్ళకు అటువైపు కూడా పిటిషన్ ఎంచుకున్న అడ్వకేట్లు కొంతమంది కనిపిస్తుంటారు. అది హైలీ ఇమ్మారల్. ఇంకోటి ఏంటంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ మొత్తం టోటల్గా 180 degrees ఆపోజిట్. సో అటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కాదు. ఈవెన్ బార్ కౌన్సిల్ కూడా అటువంటిది ఏదైనా నడిస్తే డిసిప్లినరీ కమిటీకి పోతే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు. ఈ రోజు వరకు కూడా ఇది ఉంది, కంపల్సరీగా తీసుకుంటారు. అదేంటంటే దట్ ఈస్ ద లాస్ట్ థింగ్ ఎన్ అడ్వకేట్ షుడ్ నాట్ డూ, ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ. అది మనం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇంకోటి ఏంటంటే మీరు అడ్వకేట్ అడ్వైజ్ అని అడిగారు కదా, అడ్వైజ్ అని చెప్తాను. ఫస్ట్ థింగ్ సబ్జెక్ట్లో మాస్టరీ సంపాదించుకోవాలి, ఎంత వీలైతే అంత. ప్రతి ఒక్కరు మనం ఏం మాస్టర్లం కాదు, అందరూ జీరో నుంచి మొదలు పెట్టే వాళ్ళమే. మనం స్టడీ చేయాలి, మనం ఎప్పటికప్పుడు డెవలప్మెంట్స్ తెలుసుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ మన స్పెషలైజేషన్ ఉన్న సబ్జెక్ట్లో తెలుసుకుంటూ ఉంటూ దాంతోపాటుగా మనం ఇంకోటి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా తోటి అడ్వకేట్ వాళ్ళతో కూడా కలిసి ఉండాలి, బాగుండాలి, ఫ్రీగా ఉండాలి. ఈవెన్ అవతల అడ్వకేట్తో కూడా స్నేహంగా ఉండొచ్చు, తప్పులేదు. కానీ మనం ఏంటంటే మన కేసు విషయం ఎప్పుడు కూడా అవతల అడ్వకేట్తో, మన క్లయింట్ లేనప్పుడు మనం మాట్లాడకూడదు. మన క్లయింట్ లేకుండా అవతల అడ్వకేట్తో, ఆపోజిట్ అడ్వకేట్తో మనము ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఈ బేసిక్ థింగ్స్, ఈ ఎథిక్స్ ఉన్నప్పుడు అడ్వకేట్ ప్రొఫెషన్ ఏంటంటే అందరు అనుకున్నట్టుగా అంత మరీ దారుణం కూడా ఏం లేదు. నాకు తెలిసి పెద్దగా లగ్జరీగా బతకలేమేమో, కానీ లైవ్లీహుడ్కి ఏం డోకా లేదు. ఈ ప్రొఫెషన్ ఎప్పుడు అన్యాయం చేయదు ఎవరికి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు అంత బాగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. పైగా ఇవాళ రేపు కొన్ని ఇవి కూడా వచ్చేసినాయి, ఇప్పుడు ఇన్సూరెన్స్లు వచ్చేసినాయి, హెల్త్ ఇన్సూరెన్స్లు వచ్చేసినాయి. ఒకప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేవు. సో బాగానే ఉంది. డెఫినెట్గా మనం పెద్దగా ఈ ప్రొఫెషన్లో అంత డిసప్పాయింట్ కావాల్సిన పని ఏం లేదు. ఇట్స్ ఫైన్. లా ప్రొఫెషన్లో రండి, వచ్చిన వాళ్ళు మాత్రం నీతిగా, నిజాయితీగా, నిబద్ధగా పనిచేసి ప్రతి క్లయింట్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారంటున్నారు చల్లా వివేకానంద గారు. ఆయన చెప్తున్నట్లుగా ఇన్నాళ్ళ కాదు, లా ప్రొఫెషన్ ఇప్పుడు కార్పొరేట్ కల్చర్కి వచ్చింది కాబట్టి బతకడానికి అన్ని మార్గాలు దొరుకుతాయి. పర్టికులర్గా కేసుల విషయాలు మాత్రం నీతిగా, నిజాయితీగా ఉండేటట్టు చల్లా వివేకానంద గారు చెప్తున్నారు. ఇది చల్లా వివేకానంద గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.